హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి జీడిపప్పుని తీసుకొని అవి వేనీళ్ళలో వేసుకోవాలండి. వేనీళ్ళలో వేస్తే దానిపైన తోలు వస్తుంది. ఆ తోలు తీసేసి శుభ్రంగా పసుపు వేసి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకోండి. దాంట్లోకి పచ్చిశనగపప్పు కూడా ఒక గంట ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ముందుగా మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసి కొంచెం సేపు వేగనివ్వండి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన దాకా వేయించండి, ఒక 5 నిమిషాలు. ఉల్లిపాయలు అవన్నీ మెత్తబడిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోండి. అవి కూడా ఒక నిమిషం వేగనివ్వండి. పచ్చిశనగపప్పు ఒక నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. జీడిపప్పులు మొత్తం క్లీన్ చేసుకొని జీడిపప్పులు మొత్తం బాండీలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేగనివ్వండి కర్రీని. ఒక 5 నిమిషాలు అలా నూనెలో వేగితే బాగుంటుందండి. నూనెలో వేగాక ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సేపు సన్న మంట మీద ఉడకనివ్వాలి. జీడిపప్పుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలన్నా ఉడకాలి. జీడిపప్పు ఉడికితే మెత్తగా బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి మధ్యలో ప్లేట్ తీసి కలబెడుతూ ఉండండి. ఉప్పు కారం సరిపోకపోతే ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారం అవి సరిపోయినాయి నేను వేసుకున్నవి. దీంట్లోకి మసాలా కానీ ఏమి వేయనవసరం లేదండి. ఇలా ఉత్తి వండుకుంటేనే బాగుంటుంది. పచ్చిశనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. పచ్చిపప్పు లేకపోయినా కూడా ఉత్తి ఉల్లిపాయలతో వండుకోవచ్చు మనం. ఇలా బాగా దగ్గరికి కానీ ఇచ్చేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం. దీంట్లో కాంబినేషను మనం రసం అలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా ఉత్తి కర్రీతో ప్లెయిన్ రైస్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి కర్రీ. పచ్చి జీడిపప్పు కర్రీ ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లోనే దొరుకుతుందండి ఇది పచ్చి జీడిపప్పు.